అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు నేను బీరకాయ టమాటా పచ్చడి, చికెన్ రసం కర్రీ స్కిన్లెస్ది, స్వీట్ కార్న్, దాంతోపాటు రైస్తో వచ్చాను. దీంట్లో ఉన్నటువంటి పోషక విలువలు ఏంటంటే టమాటా బీరకాయలో చట్నీలో అధిక పోషక విలువలు కలిగినటువంటిదండి. ఈ బీరకాయ టమాటాలో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. దీంట్లో ఉన్నటువంటి విటమిన్ ఏ వల్ల మన కన్ను దృష్టి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. రేచీకటిని నిరోధించాలంటే తప్పనిసరిగా కూరగాయలు తీసుకోవాల్సిందేనండి, అంత మంచిదండి. దీంట్లో ఉన్నటువంటి అధికంగా ఫైబర్ అంటే పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మన జీర్ణక్రియని మంచిగా మెరుగుపరిచి మలబద్ధకాన్ని తొలగించి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. దీంట్లో ఉన్నటువంటి ఇనుము వల్ల రక్తహీనత నుండి పోరాడి మనకు రక్తాన్ని బాగా పెంచుతుంది. దీంట్లో ఉన్నటువంటి పొటాషియం, మెగ్నీషియం వల్ల మన గుండె, మెదడు, లివర్ చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటిది ఈ టమాటా బీరకాయ చట్నీ. చికెన్ కేవలం స్కిన్లెస్ మాత్రమే తినండి ఫ్రెండ్స్. స్కిన్తో కూడా ఎవ్వరు కూడా తినొద్దు, స్కిన్ చాలా చెడ్డది. స్కిన్లెస్ చికెన్ తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. రోజు 150 నుంచి 200 గ్రాములు తీసుకోవచ్చండి. చికెన్లో అధికంగా మాంసకృత్తులు ఉంటాయి కాబట్టి మన శరీర దారుఢ్యానికి చాలా ఉపయోగపడుతుంది. మన శరీర నిర్మాణానికి కూడా ఉపయోగపడుతుంది. మనం బలంగా ఉండి మన మజిల్స్ పెరుగుదల ఉండాలన్నా, మన మజిల్ బాగుండాలన్నా, డ్యామేజ్ అయిన కండరాలు తిరిగి రిపేర్ అవ్వాలన్నా, డ్యామేజ్ అయిన సెల్లు తిరిగి రిపేర్ అవ్వాలన్నా కూడా తప్పనిసరిగా మాంసకృతులు అవసరం కాబట్టి రోజువారీ భోజనంలో తప్పనిసరిగా మాంసకృతులు ఉండేలాగా చూసుకోండి. ప్రోటీను ఎగ్జాంపుల్ గుడ్లు కానీ, మాంసం కానీ, ఇతర ఏమైనా పర్లేదు, ప్రోటీన్ అందేలాగా చూసుకోవాలి. రోజువారీ డైట్లో ఫైబర్, ప్రోటీన్ తప్పనిసరిగా ఉండాలండి. స్వీట్ కార్న్లో కూడా అధికంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి దీనివల్ల కూడా మన మలబద్ధకాన్ని నిరోధించవచ్చు. మన జీర్ణక్రియ బాగా మెరుగుపరుస్తుంది. గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి మోతాదుగా తక్కువగా తీసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. మామూలు వాళ్ళని ఎవరైనా తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ లాంటి వాళ్ళు, ఒబేసిటీ ఉన్న వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ తక్కువ మోతాదులో తీసుకోవాలి స్వీట్ కార్న్, అంతేనండి, వేరే ఇబ్బంది లేదు. దీంట్లో ఉన్నటువంటి పొటాషియం వల్ల మన గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీంట్లో ఇనుము అధికంగా ఉంటుంది కాబట్టి మన రక్తాన్ని పెంచి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. అంత మంచిదండి స్వీట్ కార్న్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. స్వీట్ కార్న్ని కనీసం మనం గారెలు కూడా చేసుకోవచ్చండి. మంచిగా శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు కలిపి దీన్ని కూడా మిక్సీ పట్టి గారె చేస్తే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, అంత మంచిదండి స్వీట్ కార్న్. రైస్లో వచ్చేసి కేవలం కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు మాత్రం ఉంటాయి కాబట్టి రోజువారీ భోజనంలో 150 నుంచి 200 గ్రాముల వరకు రైస్ తీసుకొని, మనం కాంటా వేస్తాం కదండి, చూస్తాం కదా, వండిన రైసే 150 నుంచి 200 గ్రాములు ఉండాలి. వండిన అన్నం మాత్రమే, బియ్యం కాదు. అలా చూసుకోండి. నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. మీ అమూల్యమైన సందేశాన్ని మాకు పంపండి.